వందే మాతర గీతం ఇది స్వతంత్ర పోరాటంలో ఒక స్ఫూర్తి మంత్రం, ఒక్క నినాదం భారతదేశంలో ఉండే కోట్లాది మంది ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది. బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా గ్రామం పట్టణము అనేటువంటిది తేడా లేకుండా ప్రజలందరూ ఏకమై తిరుగుబాటుకు సిద్ధం చేసినటువంటి స్ఫూర్తి మంత్రం వందే మాతర గీతం. ఇప్పుడు ఈ వందే మాతర గీతం వివాదాలకు కేంద్రంగా మారింది. రాజకీయ వివాదాలకు కాదేది అనర్హం అన్నట్టుగా, ఏది కవితకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ ఎలాగైతే చెప్పారో, రాజకీయ వివాదాలకు కూడా ఏది కూడా ఇక అనర్హం కాదు, అన్నీ రాజకీయ వివాదాలకే వాడుకుంటారు రాజకీయ నాయకులు అనే దానికి ఇది ఒక నిదర్శనం. నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వందే మాతర గీతం రచించి ఆలపించి 150 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 150వ వార్షికోత్సవాలకు సంబంధించినటువంటి ఈ సందర్భంగా ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు పార్లమెంట్లో. దాని గొప్పతనాన్ని కీర్తించి, అదేవిధంగా భవిష్యత్ తరాలకి స్వతంత్ర పోరాట ఉద్యమానికి సంబంధించినటువంటి స్ఫూర్తిని తెలియజెప్పి, భవిష్యత్తులో ఈ దేశ అభివృద్ధికి భారత పౌరులందరూ కూడా ఎలా ఒక తాటిపై ఉండాలి, కులము మతము ప్రాంతము అనేటువంటిది లేకుండా ఒకే తాటిపై ఎలాగా ఉండాలి అనేటువంటి అంశాల మీద ప్రధానమంత్రి చెప్పి ఉంటే ఖచ్చితంగా బాగుండేది. దాన్ని అందరూ కూడా అంగీకరించేటువంటి వాళ్ళు, హర్షించేటువంటి దానికి అవకాశం ఉండేది. కానీ ప్రధానమంత్రి తన ప్రసంగంలో చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆ రోజున బకిం చంద్ర చటర్జీ వందే మాతర గీతాన్ని రచించి దాన్ని ఒక స్ఫూర్తి మంత్రంగా ప్రజలకు అందించి, ఒక అద్భుతమైనటువంటి పోరాట నినాదంగా అందించి, ఆ రోజున ఆయన రచించినటువంటి వందే మాతర గీతం వల్ల ఖచ్చితంగా ప్రజలందరూ ఐక్యం కావడానికి పనికొచ్చింది అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ చెప్పారు. దీంట్లో అసలు ఆయన మతలబు ఏంటి అని అంటే, ఆయన చెప్పినటువంటి అంశంలో రాజకీయ వివాదం ఎందుకు అయింది అని అంటే, ఈ వందే మాతర గీతాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నెహ్రూ, గాంధీ యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ వందే మాతర గీతంలో కొన్ని పంక్తులని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోజున. దాన్ని తొలగించటం అనేటువంటిది కేవలం ముస్లిముల యొక్క వాళ్ళ కోరిక మేరకు, ముస్లిముల కోసము ఈ గీతం అనేటువంటిది యథాతథంగా ఆలపించడం జరిగితే ముస్లిముల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అనేటువంటి దాని మీద మహమ్మద్ ఆలీ జిన్నా, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ మహమ్మద్ ఆలీ జిన్నా ఒత్తిడి మేరకు నెహ్రూ వందే మాతరంలోని కొన్ని పంక్తులను తొలగించారు అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ నిన్న లోక్సభలో ప్రస్తావన చేశారు. ఇది చాలా దారుణం. కాంగ్రెస్ పార్టీ రాజీ పడి ఈ విధమైనటువంటి కొన్ని ముస్లింలకు కోసం భయపడి, ముస్లింలకు రాజీ పడి ఈ విధంగా కొన్ని పంక్తులను తొలగించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని నెహ్రూ ఆ రోజున సుభాష్ చంద్రబోస్ కూడా లేఖ రాశారు. ఈ విధంగా వందే మాతర గీతాన్ని ఆలపిస్తే కొంత ముస్లిముల యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని, దీన్ని యథాతథంగా ఆలపించేటువంటి విషయంలో మనం పునరాలోచించాలి అనేటువంటి విషయాన్ని కూడా నెహ్రూ ఆ రోజున ప్రస్తావన చేశారు. ప్రత్యేకంగా దీని మీద కాంగ్రెస్ పార్టీ అప్పుడు బెంగాల్లో సమావేశం కూడా నిర్వహించింది. ఏది కేవలం వందే మాతర గీతానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఒక సమావేశం నిర్వహించింది అనేటువంటి ఇలాంటి అనేక రకమైనటువంటి కొన్ని ప్రస్తావనలు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ యొక్క వైఖరి, ఈ అంశాల మీద నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని ఇప్పుడు మనం స్ఫూర్తి గీతంగా ఖచ్చితంగా మాట్లాడుకోవటము, ఆ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం మంచిదే. కానీ
ఈ విధంగా రాజకీయ వివాదంగా అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది, అప్పుడెప్పుడో నెహ్రూ సంబంధించినటువంటి ఇలా చేశారు అనేటువంటి విధంగా ఇప్పుడు సాకులు చెప్పడం ద్వారాగా, ఇప్పుడు విభేదాలు సృష్టించడం ద్వారాగా ముస్లింలు హిందువులు వ్యతిరేకులు అనేటువంటి విధంగా కొంత చర్చకు తీసుకొచ్చేటువంటి విధంగా ఏకంగా ప్రధానమంత్రి మాట్లాడటం ఎంత మేరకు సమంజసం అనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దీని మీద మాట్లాడారు. ఈ విధమైనటువంటి విషయంలో ఖచ్చితంగా పార్లమెంట్లో మేము చర్చకు సిద్ధము. కేవలము ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోయినాయి, రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకనే ఈ విధమైనటువంటి వందే మాతరానికి సంబంధించినటువంటి ఈ కొత్త రాజకీయ వివాదానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి లేవనెత్తారు. ఇది పూర్తిగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఎజెండాకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి విధంగా కూడా ప్రియాంక గాంధీ విమర్శించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా తీవ్రంగా స్పందించారు. అసలు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తమ మీటింగుల్లో తమ కార్యాలయాల్లో అసలు వందే మాతర గీతాన్నే ఆలపించరు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వందే మాతర గీతం గురించి మాట్లాడుతున్నారు, ఇదంతా విడ్డూరంగా ఉంది అనేటువంటి విషయాన్ని అన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాట. ఇవి వందే మాతరానికి సంబంధించినటువంటి 150 ఏళ్లకు సంబంధించినటువంటి ఈ వార్షికోత్సవ సమావేశాలు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఒక ఏడాది పాటు ఇది జరుగుతుంది. ఈ చాలా చోట్ల పాఠశాలల్లో ఖచ్చితంగా, లేకపోతే ఆయా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్, మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ అనుకుంటా, ఈ ఖచ్చితంగా ఈ వందే మాతర గీతాన్ని ఆలపించాలి అనేటువంటి అంశం మీద అక్కడ ప్రభుత్వాలు నిర్ణయాలు చేయటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. సినిమా థియేటర్లో కూడా వందే మాతర గీతానికి సంబంధించినటువంటి ఆలాపనకు సంబంధించినటువంటి విషయం కూడా సినిమా ఆరంభానికి ముందు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఇది స్ఫూర్తి గీతం. ఈ స్ఫూర్తి గీతాన్ని అందరికీ అందించటము, దాన్ని స్ఫూర్తి పొందటం వరకు మంచిదే. కానీ ఇది రాజకీయంగా వివాదంగా మారటము, ఎప్పుడో జరిగినటువంటి అంశాలను ఇప్పుడు రాజకీయ అవసరాలకి, తమ అవసరాలకే తమ ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి విధంగా ఈ రోజున బీజేపీ కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడటం అనేటువంటిది ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటి చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మాట వాస్తవం. 150 ఏళ్ల క్రితం దాన్ని మంచిని తీసుకోవాలి, కానీ ప్రతిదానికి ఇప్పుడు జరిగేటువంటి కొన్ని అంశాలను దీన్ని డైవర్ట్ చేయటం కోసం నెహ్రూ మీద, అప్పుడు కాంగ్రెస్ మీద మాట్లాడటం అనేటువంటి అంశం, ఏ వివాదం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇది నెహ్రూ వల్లే వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్లో చాలా ముఖ్యమైనటువంటిది కూడా ఉంది. మొన్న ఇండిగోకు సంబంధించినటువంటి వివాదాన్ని మాత్రం పాపం నెహ్రూ మీద నెట్ల, దాన్ని రామ్మోహన్ నాయుడు మీద నెట్టారు అక్కడ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే ఈ విధంగా అసలు ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? 2014లో ఆయన ప్రధానమంత్రి కావడానికి, గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఏమో హామీ ఇచ్చారు ప్రజలకి? ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీ కానివ్వండి, స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతానన్నటువంటి హామీ కానివ్వండి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానన్నటువంటి హామీ కానివ్వండి, రూపాయితో డాలర్ మారకం విలువ సంబంధించినటువంటి విషయంలో రూపాయి విలువను పెంచేటువంటి విధంగా చేస్తామని కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? ఈ 11 సంవత్సరాల్లో ఏం జరిగింది? గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతున్నటువంటి పరిస్థితులు. ఇది ఈ అంశాలు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరిస్తున్నటువంటి పరిస్థితులు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నటువంటి పరిస్థితులు, స్విస్ బ్యాంకులో నల్లధనం రానటువంటి పరిస్థితి, అదేవిధంగా కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతున్నటువంటి విధానం, ఈ 11 ఏళ్లకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ విధానం వీటి మీద చర్చ జరిగితే మంచిది. అంటే వీటి మీద చర్చ రాకుండా ఉండాలని డైవర్ట్ చేసేటువంటి విధంగా ఎప్పుడో జరిగినటువంటి పరిణామాలనే ఇప్పుడు ఒక పెద్ద చర్చకు పెట్టి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి రాష్ట్రంలో ఒక ఎన్నికలకి ఒక రాజకీయ వివాదాన్ని, ఒక ఎజెండాని తీసుకొని దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ, ఎన్డీఏ అనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. వందే మాతర గీతానికి సంబంధించినటువంటి వివాదం రాజకీయ వివాదంగా మారటం అనేటువంటిది మాత్రం ఇది హర్షించేటువంటి అంశం కానే కాదు. ఇది సంవత్సర కాలం పాటు 150 ఏళ్ల వందే మాతర గీతానికి సంబంధించినటువంటి స్ఫూర్తిని ఖచ్చితంగా కొనసాగిద్దాం, ఆ పాటని ఆలపిద్దాము, ఆ గీతాన్ని ఆలపిద్దాము, ఆ స్ఫూర్తిని పొంది భవిష్యత్తులో పోరాట స్ఫూర్తిని యువతలో పెంపొందించేదానికి ఈ వందే మాతర గీతం ఖచ్చితంగా
ఒక ఎనలేని స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నాను.